గాయ్స్ ఈరోజు నేను మీకోసం మంచి యాటిట్యూడ్ వీడియో అయితే తెచ్చాను. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్లయితే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కాపీరైట్ స్ట్రైక్ వల్ల మ్యూజిక్ అయితే ప్లే చేయలేను. ఫుల్ హెచ్డీ వీడియో చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో అవ్వలేరో వెళ్ళి ఫాలో అవ్వండి. అలాగే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ మరియు టెంప్లెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని లేట్ చేయకుండా ప్రివ్యూ అయితే చూసేయండి. రాజు, దుకాణం ముందు లొల్లొద్దు, మేము తీసుకొని పో. సో గైస్, రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రివ్యూ నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మీరు డిస్క్రిప్షన్లో నుంచి అలా అయితే షేక్ ఎఫెక్ట్స్ అండ్ బీట్ మార్క్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇలా రైట్ మోషన్లో అయితే ఇలా ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అయిన తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా లోగో అయితే ఉంటుంది. ఇక్కడ నా లోగో తీసేసి మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. నా లోగో అయితే తీసేసి మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ దగ్గరనైతే మీకైతే నేను టెలిగ్రామ్లో టెంప్లెట్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడైతే ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకుందాం. టెంప్లెట్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కిందికి అయితే డ్రాగ్ చేయండి. ఇప్పుడైతే మీకైతే డైలాగ్ అయితే ఈ లాస్ట్ డాట్ వరకు అయితే వస్తుంది, లాస్ట్ బీట్ మార్క్ వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ బీట్ మార్క్ నుంచి అయితే మీరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేనైతే ఈ టెంప్లెట్ అయితే టెలిగ్రామ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడైతే మీ ఫొటోస్ని అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ నుంచి వెళ్ళి సెకండ్ బీట్ మార్క్ వరకు అయితే ఇలా యాడ్ చేయండి. మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఫస్ట్ సెకండ్ బీట్ మార్క్ నుంచి వెళ్ళి థర్డ్ బీట్ మార్క్ వరకు ఇలా అయితే మొత్తం ఫుల్ అయితే యాడ్ చేసేయండి. నేనైతే మొత్తం అయితే యాడ్ చేసుకుంటా. కొంచెం మంచిగా చూసి అయితే మంచిగా పెట్టండి. ఫొటోస్ అయితే కొంచెం మంచి ఫొటోస్, కలర్ఫుల్గా ఉన్న ఫొటోస్ అయితే పెట్టండి. డబల్ ఫొటోస్ అయితే పెట్టకండి. అలా పెడితే కొంచెం వీడియో మంచిగా అనిపించదు. నా దగ్గర ఫొటోస్ లేవు కాబట్టి నేనైతే డబల్ ఫొటోస్ అయితే పెడుతున్నాను. అయితే నేను ఇంకా ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ స్క్రీన్ మొత్తం ఫిల్ చేయాలి. ఎందుకంటే ఏ స్క్రీన్లో సగం మాత్రమే ఉన్నది కదా, అందుకోసం ఈ ఫొటోస్ అన్నీ స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ చేయాలి. ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో మీద పైన షేడ్ ఆఫ్ క్లిక్ చేసి ఇది కంప్రెషన్ ఏరియా అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఇలా చేస్తే ఈ ఫోటో మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇలానే అన్ని ఫొటోస్కి అయితే ఇలానే చేయండి. ఇలా చేస్తే ఫోటో మొత్తం స్క్రీన్ మొత్తం అయితే ఫుల్ అయిపోతుంది. నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఇలానే చేస్తున్నాను.
అది కూడా ఇలానే చేయండి. ఇలా చేస్తేనే ఎఫెక్ట్స్ మంచిగా పడుతుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫొటోస్కి అయితే మనం అయితే ఎఫెక్ట్ వేయాల్సి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎలా వేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా షేక్ ఎఫెక్ట్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన లేయర్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంది కదా, ఇంట్రడ్యూసింగ్ స్టైల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా చేస్తే ఆ ఫోటో అయితే కాపీ అయిపోతుంది. బీట్ మార్క్లోకి అయితే రండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వచ్చి ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి లేయర్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ స్టైల్ అని ఇక్కడ యారో మార్క్ ఉంది కదా పక్కన, దాన్ని అయితే క్లిక్ చేసి ఇలా అయితే పేస్ట్ చేస్తారు కదా. ఇలానే ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసిన తర్వాత థర్డ్ ఫోటో కూడా ఇలానే యాడ్ చేయండి. సెకండ్ ఫోటో అయితే వీడియోలో విడిచిపెట్టేయండి. ఎలా అంటే ఫోటో మీద క్లిక్ చేసి లేయర్ ప్లస్ సింబల్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, కలర్ ఒక్క టాప్ చేసి పేస్ట్ చేయండి. కలర్ ఒకటి యాడ్ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే కొంచెం జూమ్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోటోకి ఇలా అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అన్ని ఫొటోస్కి అయితే ఇలానే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా నేనైతే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేస్తారంటే ఫస్ట్ ఫోటోకి, థర్డ్ ఫోటోకి, ఫిఫ్త్ ఫోటోకి ఇలా ఒక ఫోటో విడిచి పెట్టి ఒక ఫోటోకి అయితే యాడ్ చేసేయండి. అప్పుడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. దాన్ని అయితే జూమ్ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ అలానే చేయండి. అలా చేస్తేనే ఫోటో మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ వరకు అయిపోయినాక ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేసి లేయర్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ప్లేస్ కాపీ లేయర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ వెంటనే అది కాపీ అయిపోతుంది. మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే రండి. తర్వాత సెకండ్ ఫోటో ఉంటుంది కదా, దాని దగ్గరకు వచ్చేసి ఇంతకుముందు అయితే ఎలా చేసామో అలానే చేయండి. లేయర్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో మార్క్ మీద క్లిక్ చేసి కలర్ ఒక్క టాప్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇదైతే చాలా జూమ్ అయింది. దీన్ని అయితే జూమ్ అవుట్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఏం జరపకండి, ఓన్లీ ఇలానే చేయండి అంతే. ఇలా అలానే అన్ని ఫోటోలకు అయితే యాడ్ చేసేయండి. ఖాళీ ఉన్న ఫొటోస్కి అయితే యాడ్ చేసేయండి. అయితే నేను అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేస్తున్నాను. మధ్యలో మిస్టేక్స్ ఉంటాయి, చూసుకోండి. అలా చూసుకుంటేనే వీడియో అయితే బాగొస్తుంది. లేకపోతే మధ్యలో మిస్టేక్స్ అయిపోతాయి, వీడియో మంచిగా అనిపించదు. నేనైతే అన్నిటికైతే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేస్తున్నా. నేనైతే మొత్తం ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను. అంతా ఎఫెక్ట్స్ మంచిగా చేయాలని లేవల్ చూసుకోండి. ఫొటోస్ అయితే అంతా మంచిగా అవుతుంది. ఇప్పుడైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, దాన్ని అయితే 60 FPS పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని అయితే
అయితే డౌన్లోడ్ చేసుకోండి.